శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శరత్చంద్రికలు 2వ భాగం. లక్ష్య సిద్ధిని లభింపజేసే ముచ్చటైన 3 సూత్రాలు. గురువుగారు: ఇటీవల కొంతమంది వచ్చి, గురువుగారు, మాకో సమస్య ఉంది, మమ్మల్ని ఎవరైనా గురువుగారిది ఏ రకమైన మార్గం, వారిది భక్తి మార్గమా అని అడిగినప్పుడు మేము ఏమని చెప్పాలి అని అడిగారు. ఎందుకనంటే నేను భక్తి అనే పదం వాడను. ఇది జ్ఞాన మార్గమా అంటే నేను జ్ఞానం అనే పదాన్ని వాడను. ఇది కర్మయోగం అందామా అంటే నేను కర్మ అనే పదము వాడను. ఆ మాటకొస్తే నేను అసలు యోగినే కాదు. గురుగారు నవ్వుతూ: అందువల్ల వాళ్ళు అసలు మేము అనుసరిస్తున్న మార్గం ఏమిటి అని అందరూ అడుగుతున్నారు. మేమేమని చెప్పాలి అని అడిగారు. నేను గురువుగారిది స్పష్టతతో కూడిన ఆనందమైన మార్గం అని చెప్పండి అన్నాను. ఇది ఒక మార్గం కాకపోయినప్పటికీ సరదాకు అలా చెప్పమన్నాను. కారణం ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యమైనది స్పష్టత. ప్రతి విషయంలోనూ స్పష్టత ఉండాలి. మనం అనుకునే ఆ నిర్వాణమో, ముక్తో, మోక్షమో లేదా బాబా సాక్షాత్కారమో అదేదైనా గాని ఒకవేళ మనకది వస్తే కూడా దాని పట్ల నిస్సంశయంగా ఉండడానికి స్పష్టత అవసరం. ఉదాహరణకు, కొంతమంది నా దగ్గరికి వచ్చి, గురువుగారు, నేను తెలుసుకున్నాననుకుంటున్నాను, నేను ఆత్మసాక్షాత్కారం పొందడం నిజమేనా? గురువుగారు, నాకు ముక్తి అనుభవం అయింది, నిజంగా నేను ముక్తున్నా? ఇలా అడుగుతుంటారు. వాళ్లకు దాని పట్ల కూడా సందేహం ఉంది. అంటే వాళ్లకు స్పష్టత లేదన్నమాట. నిజానికి మనకసలు ఏ విషయంలోనూ స్పష్టత ఉండదు. కాబట్టి మనకు ముందుగా కావలసింది స్పష్టత, దాని వలన కలిగే ఆనందం. మన ఆనందానికి గనక స్పష్టత లేకపోతే నిజంగా దానిని మనం ఆనందమని కూడా అనుభూతి చెందలేం. స్పష్టత, ఆనందం అనేవి కలిసి ఉంటాయి. అందుకే ఈ మార్గం స్పష్టతతో కూడిన ఆనందమైన మార్గం. దీనికి మీరు ఇంకా ఏమైనా పేర్లు కలిపి పెట్టుకున్నా ఇబ్బంది ఏం లేదు. అవేమంత ముఖ్యం కాదు. భక్తుడు: గురువుగారు, ఈ స్పష్టత అనేది మనకు మనం సాధించుకునేదా, లేకపోతే మనకెవరైనా ఇస్తే వచ్చేదా? గురువుగారు: మీకు నిజంగా అవసరముంటే ఆ స్పష్టత వస్తుంది. ఆ స్పష్టతను పొందుతారు. మీరు ఆ స్పష్టతను సాధించుకుంటారు. నేను దానిని సాధించమనే చెప్తున్నాను. స్పష్టత ఎవరో ఇస్తారని నేను చెప్పడం లేదు. మీరు దాన్ని సంపాదించుకోవాలని చెప్తున్నాను. ఊరికే అలా కూర్చోండి, మీకు స్పష్టత వస్తుంది, నేను మీకు ఆ స్పష్టతనిస్తాను అని నేను చెప్పను. అది మీకు అలా అనుభవం కావచ్చేమో గాని అదేమి ముఖ్యమైన విషయం కాదు. నేను చెప్పేది మాత్రం మీ స్పష్టత మీరే సాధించాలి, సాధించండి. గురువుగారు: చాలామంది దేనిని సరి అయిన రీతిలో పూర్తిగా చేయలేరు. అలాంటి వారికి నేను నాకిది నిజంగా ఎంతవరకు అవసరం, నిజంగా అవసరమా అనే స్పష్టత తెచ్చుకోమని చెబుతాను. ఆ స్పష్టత వచ్చాక, అంటే ఉదాహరణకు వాళ్ళు నా తొలి ప్రాధాన్యత ప్రాపంచిక బాధ్యతలు, నా కుటుంబ బాధ్యతలు చూసుకోవడం, ఇది 80%. మిగతా 20% అవసరం ఆధ్యాత్మిక పరమైనది. ఇది తప్పకుండా ఉంది గాని కుటుంబపరమైన, వృత్తిపరమైన మిగతా అవసరాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పారనుకోండి. మీకు అటువంటి స్పష్టత ఉన్నప్పుడు మీరు ఆధ్యాత్మిక విషయాలలో ఆ 20% వినియోగించుకొని ఆనందానుభూతిని పొందుతారు. ఈ 20%తో పాటు ఇంకా మిగిలిన 80% కూడా ఆనందంగా ఆస్వాదించగలుగుతారు. ఆ స్పష్టత కనుక మీకు లేనట్లయితే మీరెప్పుడూ సంఘర్షణలో ఉంటూ ఆ ఊగిసలాటలో జీవిస్తూ ఇటు ప్రాపంచికంగా గాను
సరిగా ఉండలేరు, అటు పారమార్థికంగా గాను సరిగా ఉండలేరు. అందుకనే నేను మొదట మిమ్మల్ని స్పష్టత తెచ్చుకోమంటాను. మీరిక్కడ ఎందుకోసం ఉన్నారు? మేము ఆధ్యాత్మిక సాధకులం. మా జీవితాలన్నీ పూర్తిగా ముక్తికి, మోక్షానికి అంకితం. కానీ ఇతర అవసరాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పి మిమ్మల్ని మీరు వంచించుకోవద్దు, ఇలా చెప్పుకోవద్దు. నిజంగా ముక్తి కోసం కలత చెందే వారికి ఈ ఇతర విషయాలు ఉండవు. వారు రమణ మహర్షిలా ఉంటారు. కానీ మనకు ఆయనకున్న స్వచ్ఛమైన స్వభావం, ఆయనంత స్థాయి లేవు. చాలా వ్యామోహాలు మనల్ని లాగుతున్నాయి. మనకు స్పష్టత, అవగాహన లేకపోవడం వలన మనం చాలా వైపులకి అలా లాగబడుతూ పెనుగులాటలో ఉంటాం. మన అవసరాలు మనల్ని అనేక రకాలుగా కొన్ని ఇటువైపు, కొన్ని అటువైపు లాగుతున్నందువల్ల ఈ అవసరాలు తీర్చుకోవడంలో మనకు వైరుధ్యం, సంఘర్షణ ఏర్పడుతుంది. కానీ మీరు స్పష్టత తెచ్చుకొని ఆ అవసరాలను క్రమ పద్ధతిలో పెట్టుకొని సామరస్యాన్ని సాధించగలిగితే అవి ఒకదానితో ఒకటి ఘర్షణ పడకుండా, పోటీ పడకుండా ఉంటాయి. అలా అయినప్పుడు మీరు కనీసం మీ అవసరాలనైనా సామరస్యంతో అనుభవించగలుగుతారు. మన మనసులో ప్రతి విషయం యొక్క స్థానం ఏమిటనే స్పష్టత వచ్చాక మన జీవితంలో ప్రతి అణువును ఎటువంటి సంఘర్షణ, వైరుధ్యం లేకుండా మనం పరిపూర్ణంగా అనుభవించగలం. నేను ఈ సంఘర్షణ నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి అంటున్నాను. అయస్కాంతం, ఇనప ముక్క ఉదాహరణలో గల మూల సూత్రం వంటిదే ఇది. దీనిని మీకు అన్వయించుకోండి. ఇనప ముక్కకు అయస్కాంతానికి గల తేడా ఏమిటి? రెండింటిలో అణువుల సంఖ్య సరిసమానంగా ఉంటుంది. వాటిని వేరు చేసేదేమిటంటే అయస్కాంత క్షేత్రములో ఉన్న ప్రతి అణువు క్రమబద్ధంగా ధృవీకృతమై మిగతా అణువులతో సామరస్యాన్ని కలిగి ఉంటుంది. దాని అస్తవ్యస్తత నశిస్తుంది. అది అయస్కాంతంగా మారుతుంది. ఇనుప ముక్కను అయస్కాంతంగా మార్చడానికి సులభమైన మార్గం దానిని మళ్ళీ మళ్ళీ అయస్కాంతంతో రుద్దడం, దానిని అయస్కాంత క్షేత్రములో ఉంచడమే. క్రమంగా అయస్కాంత సాంగత్యం వల్ల ఇనప అణువులు తమ అస్తవ్యస్తతను కోల్పోయి క్రమతను పొంది ధృవీకృతమవుతాయి. నెమ్మదిగా అవి ఒకదానితో ఒకటి ఒద్దికను పొంది సమగ్రతను సాధించి వాటికవే అయస్కాంతంగా మారుతాయి. మన విషయంలో మనమంతా ఇనప ముక్కలం. బాబా మన అయస్కాంతం. బాబాను గుర్తు పెట్టుకోవడం, మన మనసును తిరిగి తిరిగి బాబా మీద లగ్నం చేయడం, మనల్ని మనం ఎంత వీలైతే అంత బాబా సన్నిధిలో ఉంచుకోవడం, షిరిడీకి వెళ్ళడం ద్వారా భౌతికంగా కూడా ఆయన సన్నిధిలో ఉండడం, ఇవన్నీ తిరిగి తిరిగి అయస్కాంతంతో రుద్దడం వంటివే. తద్వారా మనం సామరస్యాన్ని సాధిస్తాం. గురువుగారు, నేను మిమ్మల్ని ఫలానా పని చెయ్యమని అడగడం లేదు. మీరు వచ్చి మేము ప్రేమించేటటువంటి లక్ష్యం సద్గురువు ఫలానా అని అన్నప్పుడు, మీ ఆనందం అందులోనే ఉందని చెప్పినప్పుడు, మీరు దానిని పొందేదాకా దాని మీదనే లగ్నం చెయ్యండి అంటాను. నా ఆనందం అందులో ఉంది అని మీరు అంటున్నారు గాని దానికోసం ఏమీ చేయడం లేదు. దాని మీద దృష్టి పెట్టండి. మీరు నేను పరీక్షలో పాస్ కావాలనుకుంటున్నాను, ఇది నాకు చాలా అవసరం, నాకు ఈ డిగ్రీ కావాలి అంటారు. వచ్చి ఇలాగే అడుగుతుంటారు. నేను చెప్పగలిగింది ఏముంటుంది? మంచిది, మీకు నిజంగా అంతగా పాస్ కావాలనుంటే కష్టపడి చదవండి అంటాను. నేను మిమ్మల్ని పరీక్షలో పాస్ కమ్మని చెప్పడం లేదు, ఆ డిగ్రీ తెచ్చుకోమని చెప్పడం లేదు. అలాంటిది ఏం లేదు. కానీ మీరు నా దగ్గరికి వచ్చి నాకు ఈ డిగ్రీ కావాలి, నేను ఈ పరీక్షలో పాస్ కావాలి అని చెప్పినప్పుడు నేను ఇదిగో ఇలా చెయ్యండి అని చెప్తాను.
మీరు ఈ పరీక్షలో పాస్ కావాలనుకుంటున్నాము అని చెప్తూ రోజూ సినిమాలకు పోతూ స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ సముద్రపు ఒడ్డున తారట్లాడుతూ ఉంటే అప్పుడు నేను ఇది పద్ధతి కాదు, మీ రూములో కూర్చొని కష్టపడి చదవండి అంటాను. ఇది నేను చెప్పేది. మీరు గనక లేదు లేదు, నేనింత కష్టపడి చదవాల్సి వస్తే నేను ఈ పరీక్షకు పాస్ కావాలనుకోవడం లేదు, ఇదంతా అవసరం లేదు అన్నారనుకోండి, అప్పుడు మీకు కనీసం ఆ స్పష్టతైన ఉంటుంది. అలా కాకుండా మీరేమో నా దగ్గరికి వచ్చి, గురువుగారు, మేము అంత దూరం నుండి మీకోసం వచ్చాము, మీ సాన్నిధ్యాన్ని పూర్తిగా అనుభూతి చెందాలనుకుంటున్నాము గురువుగారు అని చెప్తున్నారు. ఇలా చెప్పినప్పుడు అలా అయితే సరి అయిన పద్ధతిలో చెయ్యండి అని మాత్రమే నేను చెప్పగలను. నేను చెబుతున్నది అదే. రండి, నా సాన్నిధ్యాన్ని అనుభవించండి అని నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మని పిలవలేదు. నేను ఎన్నడూ అలా చెయ్యలేదు. ఇక్కడికి వచ్చి మేమిక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాము, మాకిక్కడ సంతృప్తిగా ఉంది, మేము మీకోసం వచ్చాం అని చెప్పింది మీరు. నిజంగా మీరు నా కోసం వచ్చుంటే దానిని చేతల్లో చూపించండి. ఆమూలాగ్రము అలా చెయ్యండి. అలా కాకపోతే ఎందుకు ఇక్కడ మీ సమయం వృధా చేసుకోవడం? వెళ్ళి మీకు మరింత లాభం వచ్చేటటువంటి ఉపయోగకరమైన ఇతర విషయాలను సాధించుకోండి. నా ఉద్దేశం ఇది. మీకు ఒక లక్ష్యాన్ని, గోల్ని నేనెన్నటికీ నిర్దేశించను. మీ లక్ష్యాన్ని సాధించడానికి నేను సహాయం మాత్రమే చేస్తాను. మీ లక్ష్యం మీరే నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకున్న తర్వాత బంతి అవరోధాలు వచ్చి మీ లక్ష్యాన్ని, గోల్ని తాకకుండా మంచి గోల్ కీపర్ లాగా దానిని కాపాడుకోవాలి. గురువుగారు, నేను ఈ విషయాన్ని ఎన్నోసార్లు చాలా చాలా స్పష్టంగా చెప్పాను. ఇది చాలా మంచి లక్ష్యం. దాని తర్వాత 2వ స్థానం ఆ లక్ష్యానిది అని మీ లక్ష్యాల విషయాలలో నేను ఎప్పుడూ సలహాలు ఇవ్వను. మీ లక్ష్యం యొక్క ఎంపిక మీదే. మీ లక్ష్యాన్ని మీరే ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలి అని అడిగితే ఇది నేను చెప్తాను. ఏదైతే మీకు అత్యంత సంతోషాన్ని కలిగిస్తుందో, మీ హృదయములో ఎక్కువ ప్రేమను కలిగిస్తుందో అటువంటి దానిని ఎంపిక చేసుకోండి. అది ఏదైనా పర్వాలేదు. అది సామాజిక సేవైనా, పర్యావరణ సంరక్షణ అయినా, మరేదైనా సరే వెళ్ళి ఆ పని చెయ్యండి. మీకది ఆనందాన్నిస్తూ ఉంటే వెళ్ళండి. అది మీ లక్ష్యమైతే నేను దానికి వ్యతిరేకిని కాదు. అంకిత భావంతో, సంతోషంతో ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనే వారిని నేను గౌరవిస్తాను. వారు దారి తప్పారనో, ఆధ్యాత్మిక పదములో లేరనో నేను అనను. వారి పట్ల నాకు అంతే సమంగా గౌరవ భావం ఉంటుంది. అయితే మీ లక్ష్యాన్ని మీరే ఎన్నుకోవాలి. వాళ్ళు వాళ్ళ లక్ష్యం పట్ల ఎంత అంకిత భావంతో, తదేకతతో ఉన్నారో మీరు మీ లక్ష్యం పట్ల, అది బాబాను ప్రేమించడమైనా మరొకటైనా, అంతే తదేకతతో ఉండాలి. అందరికీ నేనిచ్చే సలహా ఏమిటంటే, మీ హృదయములో ప్రేమను కలిగిస్తూ మిమ్మల్ని ఆనందభరితుల్ని చేసేటటువంటి దానిని ఎన్నుకోండి. దానికి కట్టుబడి ఉండండి. దానిపైన ఇంకా ఇంకా దృష్టి పెట్టండి. భక్తుడు, గురువుగారు, మా లక్ష్యం పట్ల దృష్టిని, ఫోకస్ నిలుపుకోవడం ఎలా? రెప్పపాటులో దాన్ని కోల్పోవచ్చుననిపిస్తుంది. గురువుగారు, దృష్టిని నిలుపుకోవలసిన అవసరము లేదు. లక్ష్యం ప్రేమ నుండి వచ్చిందైతే దృష్టిని నిలుపుకోవడానికి నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉండదు. మీకు గనక ప్రేమ ఉంటే మీరు దృష్టి పెట్టే లక్ష్యాన్నించి ప్రక్కకు మళ్ళలేరు. మీ వల్ల కాదు. అది లగ్నం చేయడం అంటే. మీరు ఒకరిని ప్రేమించారంటే ఆ వ్యక్తి గురించి ఆలోచించకుండా ఉండడం అనేది అసాధ్యం. మీ ఆలోచనలు ఎప్పుడూ తిరిగి తిరిగి ఆమె మీదకో అతని మీదకో పోతూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు పాత అలవాట్లు, పాత సాంగత్యం వల్ల మనం ప్రేమిస్తున్నప్పటికీ కొన్ని విచారకరమైన ఆలోచనలు వస్తుంటాయి. మనం వాటిని దూరం చేసుకోవాలనుకున్నప్పటికీ
మన వల్ల కాదని తెలుస్తుంది. లేకపోతే కొన్ని అడ్డంకులు వస్తాయి. మనం ఎదుర్కోక తప్పని కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఇటువంటి సందర్భాలలో సత్సంగం, మంచి సాంగత్యం, మనం ఇక్కడ ఎందుకున్నాం, మన లక్ష్యం ఏమిటి అని ఆలోచించడం వంటి మంచి విషయాలు మన దృష్టిని నిలుపుకోవడానికి సహాయం చేస్తాయి. మీకందరికీ ఇలాగ దృష్టిని నిలుపుకోవడానికి అవసరమైన సూత్రాలు బాగా తెలుసు. మీకు నచ్చిన దానిని ఉపయోగపెట్టుకోండి. భక్తుడు: గురువుగారు, మా సంతోషానికి, దుఃఖానికి మేమే బాధ్యులమని అంగీకరించగలిగితే మేము ఆనందంగా ఉంటామంటారా? గురువుగారు: మీరు ఆనందంగా ఉన్నా లేకపోయినా, మీరు ఏ దుఃఖమైతే బయట నుండి వస్తుంది అనుకుంటున్నారో కనీసం అదన్నా ఆగిపోతుంది. భక్తుడు: ఆ బాధ్యత మాదేనని అంగీకరించడం వలన? గురువుగారు: మీ ఆనందానికి గాని దుఃఖానికి గాని ఇతరులు బాధ్యులు కారని తెలుసుకోవడం ద్వారా ముందు మీరు వాళ్లకు విముక్తి కల్పిస్తారు. తర్వాత వాళ్ల నుండి మిమ్మల్ని మీరు విముక్తుల్ని చేసుకుంటారు. కొంతలో కొంతైనా ఒక విధమైన స్వాతంత్రం, విముక్తి పొందుతారు. భక్తుడు: గురువుగారు, ఆ విధంగా మమ్మల్ని మేము చూసుకోవడం ఎలా? మేమే ఆనందానికి దుఃఖానికి బాధ్యులమని నిజంగా తెలుసుకోవడం ఎలా? గురువుగారు: ముందుగా ఇతరుల్ని నిందించడం ఆపండి. స్పష్టంగా ఉండండి. అప్పుడు అది సులభం అవుతుంది. మనల్ని మనం భ్రమలో పెట్టుకొని దానిని ఒక సమస్య చేసుకుంటాం. తర్వాత అది ఒక అలవాటుగా, ఆలోచన సరళిగా మారుతుంది. అందుకనే నేను చెప్పేది, ముందు మీరు దాన్ని ఆపితే ప్రపంచములో మీరు నిందించడానికి ఇక ఎవ్వరూ లేకపోతే, మీకు నిందించుకోవడానికి మీరు, లేదంటే బాబా తప్ప ఇక ఎవ్వరూ లేరనే కనీస స్పష్టతన్నా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేదానిని ప్రతి ఒక్కరూ తమ స్వంత సమస్యలను ఆధారం చేసుకొని వారి వారి అవగాహనను, దృక్పథాన్ని అనుసరించి తమ తమ రీతుల్లో అర్థం చేసుకుంటారు. కానీ అందరికీ వర్తించే సార్వత్రికమైన విషయానికొస్తే అందులో 3 అంశాలు ఉన్నాయి. వీటిని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు జరిగిన అన్ని సత్సంగాలు, నేను గంటల తరబడి మాట్లాడిన మాటలు, వీటన్నిటికీ ముఖ్యమైనవి 3 అంశాలు. మొట్టమొదట మీకొక లక్ష్యం, ఒక ధ్యేయం ఉండాలి. మీకేం కావాలో, మీరు దేనికోసం తాపత్రయపడుతున్నారో మీకు తెలియాలి. ఒకవేళ మీకు ధ్యేయమంటూ ఒకటి ఉంటే ఆ ధ్యేయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు తిరువన్నామలైకి గాని షిరిడీకి గాని వస్తున్నప్పుడు మీకొక ధ్యేయమో లేదా లక్ష్యమో ఉందని భావిస్తారు. కనీసం ఏదో ఒకటి ఉందనైనా అనుకుంటారు. అది ఏదైనా సరే, అసలు మీరు దానిని గుర్తుంచుకుంటున్నారా? మనం ఇక్కడ ఎందుకున్నాం? మనం ఎందుకోసం వచ్చాం? దీనిని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రెండవది, మన లక్ష్యం పట్ల, ధ్యేయం పట్ల మనకుండే ఈ ఎరుక మన చుట్టూ ఉండే రకరకాల పరిస్థితుల వల్ల నీరుగారిపోకుండా, దారి తప్పిపోకుండా, మరలిపోకుండా కాపాడుకుంటూ, మనల్ని ఆకర్షణకు లోను చేసే పద్ధతులను కట్టడి చేసుకుంటూ మన లక్ష్యానికి దూరం కాకుండా ఉండాలి. మన లక్ష్యం, దాని మీద మనం దృష్టి పెట్టడం రెండూ పరస్పర ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. కాబట్టి మన లక్ష్యం పట్ల మనం నిజంగా జాగరూకతతో ఉన్నామా, లేక ప్రక్కకు లాగబడి దారి తప్పి పదభ్రష్టులమయ్యామా అని తెలుసుకోవడానికి ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అనే విషయం చూసుకోండి. మూడవ అంశం, ఏది మనలో ప్రేమను కలిగిస్తుందో ఆ సాంగత్యంలో ఉండటం, దాని మీద దృష్టి ఉంచడం. మనం మన లక్ష్యం పట్ల మనకు గల తదేకతను పెంపొందించే పనులు చేస్తున్నామా? నిజంగా అటువంటి పనులే చేస్తున్నామా? మన లక్ష్యం పట్ల మనం జాగ్రత్తగా ఉంటున్నామా? మన ధ్యేయం స్థిరంగా ఉందా? మనం దానిని గుర్తుపెట్టుకుంటున్నామా లేదా మర్చిపోతున్నామా? మీరు రోజు ఎలా గడుపుతున్నారు అనే దానిని గమనించండి. గత 20 సంవత్సరాల సంగతి కాదు, అది అవసరం లేదు.
ఒక్క రోజును పరిశీలించండి. మీరు ఒక్క రోజును మచ్చుకు తీసుకొని మీరు ఎలా గడుపుతున్నారో పరిశీలించుకోండి. మిమ్మల్ని మీరు నేనిక్కడికి ఎందుకొచ్చాను? నేనేం చేస్తున్నాను? నేనేం ఆశిస్తున్నాను అని రోజుకి ఒక్కసారైనా ప్రశ్నించుకుంటున్నారా? మేమిక్కడికి ఆత్మవిచారణ కోసం, రమణ మహర్షి కోసం, భగవానుల కోసం, అరుణాచలేశ్వరుని కోసం, బాబా కోసం, గురువుగారి కోసం వచ్చామనో అనొచ్చు. అయితే ఇక్కడికి వచ్చి మీరిక్కడ ఎన్ని గంటలు లేదా ఎన్ని నిమిషాలు, గంటలు అనడం మరీ ఎక్కువేమో, ఎన్ని నిమిషాలు మీరు నిజంగా ఆ విషయం మీద దృష్టి పెట్టి గడిపారు? నిజాయితీగా సమాధానం చెప్పండి. పోని గడిచిన 24 గంటల్లో మీ లక్ష్యం కోసం మీరేం చేశారు? ఆలోచించండి. మీరిక్కడ ఎందుకున్నారు? మీరు మీ లక్ష్యాన్ని, మీ ధ్యేయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారా? మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేసే ఇతర ప్రభావాల నుండి, ఆకర్షణల నుండి, కార్యకలాపాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నిజంగా ప్రయత్నిస్తున్నారా? మీరు నిజంగా మీ లక్ష్యం వైపు ప్రేమించి మీ ధ్యేయం వైపు అడుగులేస్తున్నారా? అలా అయితే అందుకోసం నిజంగా మీరేం చేస్తున్నారు? చివరిది నేను పదే పదే చెప్పేటటువంటిది, మనమందరం గుర్తుపెట్టుకోవలసిన ప్రాథమికమైన, అత్యంత ముఖ్యమైన విషయం, జీవితం యొక్క అల్పత్వం. ఎంత చిన్నది ఈ జీవితం. మీరు సమయాన్ని ఎలా గడుపుతున్నారో, ఎలా వృధా చేస్తున్నారో చూడండి. రేపు మనం ఎక్కడుంటామో మనకు తెలియదు. అయినప్పటికీ మనం శాశ్వతమైనట్లు, అజరామరులమైనట్లు, సృష్టి లయించే వరకు ఉండబోతున్నామనుకుంటూ ప్రణాళికలు వేసుకుంటూ, కూడబెట్టుకుంటూ, కాపాడుకుంటూ, ఇవన్నీ అవసరమా? స్పష్టమైన అవగాహన తెచ్చుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.